బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు. నా వివరణ ఇప్పటికే సమర్పించే అంటూ కూడా కొండా సురేఖ ఈ వివరణలో పేర్కొన్నారు. నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, నాపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు, ఒకేలా మాట్లాడుతున్నారు, వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉంది అంటూ కూడా కొండా సురేఖ ఈ లేఖలో పేర్కొన్నారు. నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలి అంటూ కూడా ఈ లేఖలో రాసుకొచ్చారు. క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు. నా వివరణ ఇప్పటికే సమర్పించాను, నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, నాపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు అంటూ కూడా ఈ లేఖలో చెప్పుకొచ్చారు. కొందరు కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఒకేలా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలి అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాయడం జరిగింది. నా వివరణ ఇప్పటికే సమర్పించాను, నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. నాపై మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు కొందరు కాంగ్రెస్ నేతలు, ఒకేలా మాట్లాడుతున్నారు అంటూ కూడా ఈ లేఖలో చెప్పుకొచ్చారు. వారి వ్యాఖ్యల వెనుక అదృశ్య హస్తం ఉంది అంటూ కూడా వ్యాఖ్యానించారు. నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలి అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు మంత్రి కొండా సురేఖ. తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చురేపిన కొండా సుస్మిత కామెంట్స్ వ్యాఖ్యలపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కొండా సురేఖ వివరణపై ప్రధానంగా చర్చించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సుస్మిత అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించామన్నారు. ఇక అందరి ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక ఈ సందర్భంలోనే మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాయడం జరిగింది. క్రమశిక్షణ కమిటీకి తనకిచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలి అంటూ కూడా రెండవ లేఖలో తను పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ నేతలు కొంతమంది మూకుమ్మడిగా ఒకే రకంగా తనపైన మాట్లాడుతున్నారంటూ కూడా వారి వెనక అదృశ్య హస్తం ఉంది అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాయడం జరిగింది మంత్రి కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు. నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, కొంతమంది కాంగ్రెస్ నేతలు మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఒకేలా మాట్లాడుతున్నారు, వారి వెనక అదృశ్య హస్తం ఉంది అంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్ ఇంకా హాట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆమె కూతురు సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఏవైతే కామెంట్ చేసిందో ఆ కామెంట్స్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు నిన్న సిఎల్పి వేదికగా ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించడం జరిగింది. కొండా సురేఖ పైన యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి కొండా సురేఖ మాత్రం తన కూతురు చేసిన కామెంట్స్ కు తానెట్లా బాధ్యత వహించాలి, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా అంటూ కూడా కొండా సురేఖ కామెంట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ప్రభుత్వ విప్పులు కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా కొండా సురేఖ రాజీనామా చేయాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తం చేసే పరిస్థితి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఆఖరికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా
అసలు ఈ కామెంట్స్ ను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందంటూ కూడా మల్లు రవి కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ తోటి డిస్కషన్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా మల్లు రవి మాట్లాడింది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా కనీసం సొంత కూతురు, ఒకే ఇంట్లో ఉన్న కూతురు మాట్లాడిన మాటలను ఖండించాల్సింది పోయి ఇప్పుడు కూడా ఖండించట్లేదంటూ కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా అభిప్రాయపడడం జరిగింది. సో ఇట్లా వీళ్ళందరూ మాట్లాడుతున్న నేపథ్యంలో కొండా సురేఖ కాసేపు క్రితం మరో లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖలో అందరూ కూడా తన కుటుంబాన్ని తనను టార్గెట్ చేస్తూ ఇవన్నీ ఈ విధంగా వరుసగా కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ వరుసగా అందరూ ఒకేలాగా చేస్తున్న కామెంట్స్ వెనుక అదృష్ట హస్తం ఉంది. వీళ్ళు ఇంకా ఎవరో ఉండి ప్రోద్బలంతో ఇవన్నీ కామెంట్స్ చేస్తున్నారు, నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా కొండా సురేఖ ఆ లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే వీరంతా నేతలు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ పిసిసి కానీ అందరూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏదైతే డిమాండ్ చేస్తారో కనీసం ఖండించాలి, ఉపసంహరించి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా కూడా ఒక నోటు విడుదల చేయాలని చెప్పినప్పటికీ కూడా కొండా సురేఖ ఇప్పుడు రెండో లేఖలో కూడా కనీసం తన కూతురు చేసిన కామెంట్స్ ను ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, పార్టీ మౌనం వీడాలి ఈ విషయంలో అంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ అయితే కాంగ్రెస్ పార్టీలో మరింత ముదురుతుందని చెప్పుకోవచ్చు. కొండా సురేఖ ఎపిసోడ్ సంబంధించి ఇప్పుడు రెండోసారి లేఖలో కూడా ఎక్కడ కూడా కూతురు అంశాన్ని ప్రస్తావించకుండా కేవలం తను టార్గెట్ చేస్తున్నారు. ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలి, తన కుటుంబంపై టార్గెట్ చేస్తున్న వాటిని పార్టీ కూడా మౌనం వీడి మాట్లాడాలంటూ కూడా పార్టీ అధినేతలు మాట్లాడాలంటూ కూడా కొండా సురేఖ లేఖ రాయడం జరిగింది. సో ఈ అంశం అయితే మరింత తీవ్రతరం అవుతుందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా నిన్న ఆమె మాట్లాడుతూ కూడా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసిన వాటికి ఎక్కడ కూడా తాను స్పందించబోను, ఇప్పటికే తన వివరణ అనేది మొదటి లేఖలోనే చెప్పడం జరిగింది, ఇంకా మరోసారి మళ్ళీ చెప్పేది ఏం లేదంటూ కూడా కొండా సురేఖ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ స్టెప్ లో భాగంగా క్రమశిక్షణ కమిటీ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి హైకమాండ్ ఇచ్చే సూచనలు ఎలా ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏఐసిసి ఇచ్చే ఏఐసిసి ఇచ్చే డైరెక్షన్స్ బట్టి ఫర్దర్ స్టెప్ తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.